కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ గుర్తిస్తుందని అనుటకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నిదర్శనమని ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్, పీసీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలపై, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రభుత్వాన్ని అక్రమ కేసులు బనాయించిన, శారీరక భౌతిక దాడులు చేసిన భయపడకుండా విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంపై గాలం ఎత్తి ఎన్నో ఉద్యమాలు నడిపిన విద్యార్థి నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మాలాంటి విద్యార్థి యువజన కాంగ్రెస్ లో పనిచేసిన కార్యకర్తలకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే విద్యార్థి నాయకుడుగా, యువజన కాంగ్రెస్ నాయకుడుగా, ప్రస్తుతం పీసీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పీసీసీసీ గాంధీ భవన్ వ్యవహారాలను చూస్తూ పూర్తిస్థాయి పార్టీకి అంకితమై బీసీ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తిస్తుందని చెప్పకనే చెప్పిందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తలకు పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానం ఉండబోతుందని రుజువు చేయింది. ఈ కార్యక్రమంలో కొడకండ్ల బాలు, అహ్మద్పూర్ బాలగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది అనటానికి ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటించడంలోనే చాలా స్పష్టంగా అర్థమైంది. ముఖ్యంగా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ గారిని, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని ఎంపిక చేయడానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అధిష్టానానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన పక్షాన తెలియజేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా విద్యార్థుల సమస్యలపై, ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమ పోరాటాలు చేస్తూ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించిన, భౌతిక దాడులకు భయతీసిన భయపడకుండా విద్యార్థుల సమస్యలపై, తెలంగాణ ప్రజల సమస్యలపై ఉవ్వెత్తున ఉద్యమం లేపిన మా బల్మూరు వెంకట్ గారిని నియామకం పట్ల మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్లో పనిచేసిన మా అలాంటి కార్యకర్తలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఎన్ఎస్ఐ నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఈరోజు పీసీసీ వర్కింగ్ కార్యనిర్వాహక అధ్యక్షులుగా పనిచేస్తూ గాంధీ భవన్ వ్యవహారాలను చూస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా నియామకం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ గురించి రాయల్గా పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి గుర్తింపు ఉంటుందని చెప్పకని చెప్పిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇద్దరి నియామకం యువజన కాంగ్రెస్ ఎన్ఎస్సీలో పనిచేసిన నాయకులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, రాబోయే కాలంలో కూడా పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.